ప్రిన్స్ మహేష్ దూకుడు పెంచాడు. కలేజా మూవీ రిజల్ట్ ఆశించినంత పాజిటివ్ గా రాకపోవడంతో శ్రీను వైట్ల కాంబినేషన్ లో చేస్తున్న దూకుడు సినిమాను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే తెగి పడుతున్నా పెళ్ళాతిని ఎదుటే నిలుచున్నా. ప్రిన్స్ సినిమా అంటే అతని అభిమానులకు ప్రేక్షకులకు పండుగే. కానీ ఆ సినిమా రిలీజ్ కావడానికి చాలా టైమే పడుతుంది. కెరియర్ లో పీక్ స్టేజ్ కు చేరిన మహేష్ తర్వాత సినిమాలకు ఎక్కువ టైం తీసుకోవడం స్టార్ట్ చేశాడు. సైనికుడు, అతిథి సినిమాలు కూడా ప్రిన్స్ కెరియర్ లో లాంగ్ గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి. అయినా అవేవి హిట్ టాక్ ను సాధించలేకపోయాయి. ఇక అతిథి తర్వాత మహేష్ ఏకంగా 3 ఏళ్ల సమయం తీసుకుని చేసిన కలేజాగా కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. ఇలా తన సినిమాలు ఆశించినంత రిజల్ట్ ఇవ్వకపోవడంతో ప్రిన్స్ చాలా కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే శ్రీను వైట్ల డైరెక్షన్ లో వస్తున్న అప్ కమింగ్ మూవీ దూకుడు షూటింగ్ ను మహేష్ చాలా దూకుడుగా కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం. టర్కీలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సమంత కూడా పాల్గొంటోంది. చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే బసంతాల కేళి నీతో తీసుకెళ్ళి ఎక్కడే బసంతాల కేళి శుభవే నీతో తీసుకెళ్ళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే బసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే బసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంటున్న మహేష్ అభిమానులకు ప్రామిస్ చేసినట్లు 2011లోనైనా ఓ 2 సినిమాలు అందిస్తాడో లేదో చూడాలి. మొత్తానికి ప్రిన్స్ ఫాస్ట్నెస్ చూస్తుంటే అతని అప్ కమింగ్ మూవీ త్వరగా వచ్చేటట్టే కనిపిస్తోంది. ఒకరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం, ఎక్కువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కటిని ఒకవైపు లోకం ఒకవైపు నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కటిని ఒకవైపు లోకం ఒకవైపు